డైలాగ్స్ వస్తాయి. ఆ 3 డైలాగ్స్ లో ఎవరు దేనికి పర్ఫార్మెన్స్ చేస్తారనేది ఫస్ట్ పర్ఫార్మెన్స్ ఎవరు చేస్తారని మీ ఇద్దరు డిసైడ్ చేసుకోండి. ఎవరు చేస్తారు ఫస్ట్? 3 ఇద్దరం చేస్తాం. 3 ఇద్దరు చేస్తారా? చలో 1 2 3 డైలాగ్. ఎక్కడికి రా చెప్తాను. వాళ్ళు నాకు సైడ్ కొడుతున్నారు. నువ్వు అలా కొట్టు, ఆళ్లే పడి ఉంటారు. అలా కొడితేనే ఇలా వచ్చేసారు. ఆళ్ళలో ఎవరన్నా నీకు నచ్చాడా? మరెందుకు అనుకొట్టావు? వాళ్ళకి నేను నచ్చానో లేదో చూద్దామని. వాళ్ళు ఒకడు నన్ను పెళ్లి చేసుకుంటానంటున్నాడు. కంగ్రాచులేషన్స్. ఇప్పుడు నేనేం చేయాలి? మొన్న అబ్బుజ్జి గారిని కొట్టావుగా, అలా కొట్టు. వాళ్ళెవరో కూడా నాకు తెలీదే. ఆ సిగరెట్ కాల్చేవాడి పేరు అంజి, పక్కనున్నవాడు నల్ల సీను, ఆ బొండంగాడి పేరు సుబ్బు. ఏంటి నన్ను చూస్తావు? ఇప్పుడు వాళ్ళెవరో తెలిసింది కదా, వెళ్ళి కొట్టు. ఊరికి ఎలా కొట్టను? నాకేం ఊరికే అక్కర్లేదు. ఒక్కొక్కడికి 10 రూపాయలు చెప్పన 30 రూపాయలు ఇస్తాను. పోనీ 50? ఎక్కడికి రా చెప్తాను. వాళ్ళు నాకు సైడ్ కొడుతున్నారు. నువ్వు అలా కొట్టు, ఆళ్లే పడి ఉంటారు. అలా కొడితేనే ఇలా వచ్చేసారు. ఆళ్ళలో ఎవరన్నా నీకు నచ్చాడా? మరెందుకు అనుకొట్టావు? వాళ్ళకి నేను నచ్చానో లేదో చూద్దామని. వాళ్ళు ఒకడు నన్ను పెళ్లి చేసుకుంటానంటున్నాడు. కంగ్రాచులేషన్స్. ఇప్పుడు నేనేం చేయాలి? మొన్న అబ్బుజ్జి గారిని కొట్టావుగా, అలా కొట్టు. వాళ్ళెవరో కూడా నాకు తెలీదే. ఆ సిగరెట్ కాల్చేవాడి పేరు అంజి, పక్కనున్నవాడు నల్ల సీను, ఆ బొండంగాడి పేరు సుబ్బు. ఏంటి నన్ను చూస్తావు? ఇప్పుడు వాళ్ళెవరో తెలిసింది కదా, వెళ్ళి కొట్టు. ఊరికి ఎలా కొట్టను? నాకేం ఊరికే అక్కర్లేదు. ఒక్కొక్కడికి 10 రూపాయలు చెప్పన 30 రూపాయలు ఇస్తాను. పోనీ 50? బాబా ఏం పవర్ భయ్యా నీది. బట్ ఎనీవే సెకండ్ డైలాగ్. ఏంటి నువ్వు నన్ను థ్రిల్ చేస్తావా? నైస్ చేసి చెప్పాలనుకున్న మాట చెప్పి మనసులో ఉన్న మాట వదిలే. ఏమిటో చెప్పాలనే ఉంటుంది, చెప్పడానికి సిగ్గుగా ఉంటుంది. సిగ్గు నీకే గానీ నీ వైలెన్స్ లేదుగా. ఈ వైలెన్స్ తో మాట్లాడు. ఆ మాటలకు అర్థం ఏమిటో నేను చెప్తాను. ఓకే. నేను అబ్బా నువ్వే లేదే తాగదీయకుండా విషయం చెప్పు. ప్రేమలో పడ్డాను. అమ్మ దొంగ, ప్రేమలో పడ్డావా? పోస్ట్ కంట్రీ, ఇన్నాళ్ళుగా షో కేసులో పెట్టిన వయలన్లా నిశ్శబ్దంగా పడి ఉన్నావు అనుకున్నాను. ఇప్పుడు ఒక్కసారిగా ఎంత శబ్దం చేస్తావే. సూపర్. 1 2 3 డైలాగ్. ఏంటి నువ్వు నన్ను థ్రిల్ చేస్తావా? నైస్ చేసి చెప్పాలనుకున్న మాట చెప్పి మనసులో ఉన్న మాట వదిలే. ఏమిటో చెప్పాలనే ఉంటుంది, చెప్పడానికి సిగ్గుగా ఉంటుంది. సిగ్గు నీకే గానీ నీ వైలెన్స్ లేదుగా. ఈ వైలెన్స్ తో మాట్లాడు. ఆ మాటలకు అర్థం ఏమిటో నేను చెప్తాను. ఓకే. నేను అబ్బా నువ్వే లేదే తాగదీయకుండా విషయం చెప్పు. ప్రేమలో పడ్డాను. అమ్మ దొంగ, ప్రేమలో పడ్డావా? పోస్ట్ కంట్రీ, ఇన్నాళ్ళుగా షో కేసులో పెట్టిన వయలన్లా నిశ్శబ్దంగా పడి ఉన్నావు అనుకున్నాను. ఇప్పుడు ఒక్కసారిగా ఎంత శబ్దం చేస్తావే. ఒక్కసారిగా భలే శబ్దం చేసావా నువ్వు. థర్డ్ డైలాగ్ ప్లీజ్. అహల్యని భుజంపై తట్టి లేపాడు. చూసింది చాలు, డైలాగ్ స్వామి నదికి పోలేదా? గదిలో నువ్వు ఉండగా నదికి నేనెందుకు పోతాను అని ఆమెని పాన్పుపైకి తోసి ఆత్రంగా ఆక్రమించను. స్నానానికి వెళ్ళావు కదరా, అప్పుడే వచ్చావేంటి? కళ్ళు దుబ్బేంట్రా. టవల్ తీసుకెళ్ళారు కానీ సబ్బు తీసుకెళ్ళలేదుగా. అలా ఇలా మునిగి వచ్చేసారు. ఈసారి సబ్బు తీసుకెళ్లి శుభ్రంగా స్నానం చేసి వచ్చాయి. ఏంట్రా? సబ్బు తీసుకెళ్లి శుభ్రంగా స్నానం చేసి వచ్చాయి అంటున్నా. ఈ లోపల నా పెళ్ళంతో నువ్వేం చేస్తావురా? నేను ఇంద్రుడిని ఏమైనా చేసుకుంటా. అయితే నేను గౌతముడిరా, నేను కూడా ఏదైనా చేస్తాను. సూపర్. ఇప్పుడు దీనిలో ఒకళ్ళేమో బ్రహ్మానందం గారి క్యారెక్టర్, రెండోదేమో పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ చేయాలి. కాబట్టి నువ్వు స్టార్. నువ్వు బ్రహ్మానందం.
చూసింది చాలు, డైలాగ్ చెప్పు. స్వామి నదికి పోలేదా? గదిలో నువ్వు ఉండగా నదికి నేనెందుకు పోతాను అని ఆమెని పాన్పుపైకి తోసి ఆత్రంగా ఆక్రమించను. స్నానానికి వెళ్ళావు కదరా, అప్పుడే వచ్చావేంటి? కళ్ళు దుబ్బేంట్రా? టవల్ తీసుకెళ్ళాను కానీ సబ్బు తీసుకెళ్ళలేదుగా. అలా ఇలా మునిగి వచ్చేసాను. ఈసారి సబ్బు తీసుకెళ్లి శుభ్రంగా స్నానం చేసి వచ్చాయి. ఏంట్రా? సబ్బు తీసుకెళ్లి శుభ్రంగా స్నానం చేసి వచ్చాయి అంటున్నా. ఈ లోపల నా పెళ్ళంతో నువ్వేం చేస్తావురా? నేను ఇంద్రుణ్ణి ఏమైనా చేసుకుంటా. అయితే నేను గౌతముడు రా. నేను కూడా ఏదైనా చేస్తాను. నరసింహుడా ఏటైనా ఏటగాడ నిన్నే నమ్మీతురా, ఏటైనా ఏటగాడ నిన్నే నమ్మీతురా. బేట్రాయి స్వామి దేవుడా కన్నేరులోడ బేట్రాయి స్వామి దేవుడా. ఓకే, ఎనీవేస్ 3 డైలాగులు అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చేశారు కాబట్టి వీళ్ళకి ఒకసారి గట్టిగా సీరు గుట్టు